ఈ సినిమాలో 5 హీరోలకు సంబంధించిన రిఫరెన్స్లు బాగా వాడేశారు. వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ లాగా ఉండబోతుంది అని చెప్పి దిల్ రాజు గారు స్వయంగా చెప్పారు. ఆ సీక్వెన్స్ ఎలా ఉండబోతుంది? సో అదే అండి, ఇప్పుడు ఫస్ట్ నాకు కథ విన్నప్పుడు నేను పవన్ నాకు ఇది ఒక కథలా చెప్పాడు. కథ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా భలే ఉంది, కాంటెంపరీ, మనం ఇది చెప్పాలి, రిలేటబిలిటీ ఉంది దీంట్లో అనుకుని మేము ఎవరు డైరెక్టర్ ఏంటి ఎవరు అన్నప్పుడు కశ్యప్ స్క్రీన్ ప్లే డెవలప్ చేసి తీసుకొచ్చాడు. అది విన్నప్పుడు కశ్యప్ ఓన్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఓన్ టేస్ట్ అవ్వచ్చు, దీంట్లో తనకి తెలుసో తెలియకో ఒక ఫిలిం రిఫరెన్సెస్ని కథలోకి తీసుకొచ్చాడు. సో తీసుకొచ్చి చెప్పిన తర్వాత చాలా బాగా అనిపించింది అతను ఆడి, అంటే లైక్ యూనో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిలిం రిఫరెన్సెస్ దీంట్లో. కానీ ఎక్కడన్నా సరే దిస్ ఇస్ అగైన్ నాట్ ఎ ప్యారడీ ఆర్ ఎ స్పూఫ్. సో కానీ రిఫరెన్సెస్ ఉన్నాయి. దీన్ని అసలు ఏంటంటారు ఏంటి అంటే నాకు ఐ నో వాట్ ఈస్ ఎ ప్యారడీ, ఐ నో వాట్ ఈస్ ఎ స్పూఫ్, కానీ అలా అనిపించట్లేదు ఇది. ఎందుకంటే ఇది పార్ట్ ఆఫ్ ద స్టోరీ టెల్లింగ్ లోనే ఇదంతా కూడా జరుగుతుంది. ఎక్కడ మీరు చూస్తున్నంతసేపు కూడా కథలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఆ ఫిలిం రిఫరెన్స్ వచ్చినా కూడా ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను మీరు ఫీల్ అవుతారు, కానీ కథ నుంచి డిస్కనెక్ట్ అవ్వరు. ఆ రిలేషన్ అనేది మీరు ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు కథలో. నాకు అది ఫస్ట్ కథ విన్నప్పుడు అనిపించింది అనమాట. రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, దీన్ని యూజువల్గా హాలీవుడ్ లో ఇది ఒక ప్రాక్టీస్ అండి. ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ నెరేటివ్ అనమాట. దీన్ని ఇంటర్టెక్స్చువాలిటీ అని అంటారు. సబ్ టెక్స్ట్ అనేది మనకు తెలుసు. సబ్ టెక్స్ట్ అంటే మనకి కథని ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటాం, డైరెక్ట్ గా కాకుండా త్రూ వేరియస్ రిఫరెన్సెస్. సో దీన్ని ఇంటర్టెక్చువాలిటీ అంటారు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పల్ప్ ఫిక్షన్ ఉంది. పల్ప్ ఫిక్షన్ లో ఆయన ఆ టైంలో ఉన్న వెరీ పాపులర్ మేమ్ రిఫరెన్సెస్ అన్ని కూడా కథలో కలిపేశాడు. ఆయన కథలో కలిపి వాడాడు అనమాట. సో నాకు ఆ తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఓహో ఇది ఒక రకమైన వే ఆఫ్ టెల్లింగ్ ద స్టోరీ. అండ్ కశ్యప్ డెఫినెట్ గా ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ గా తీసుకొచ్చాడు దీని కథలోకి. ఇప్పుడు మద్రాస్ పదం అని చెప్పి తమిళ పడం అని ఒక సినిమా ఉంటుంది. అవునండి, అది కూడా మీరు చూస్తే ఒక కథ జరుగుతూ ఉంటుంది, కానీ వేరియస్ ఫిల్మ్ రిఫరెన్సెస్ వస్తుంటాయి. అది కొంచెం ఒక రకంగా చెప్పాలంటే అది కొంచెం ప్యారడీలోకి వెళ్తుంది. అది వితౌట్ ఎనీ ప్యారడీ మనం ఏం చేసామంటే, వీ వర్ సెలబ్రేటింగ్ ద ఫిల్మ్స్ ఆఫ్ అవర్ ఎరా, అండ్ దాన్ని మేము వాటికి ఒక ట్రిబ్యూట్ ఇచ్చుకుంటూ వాటిని మా కథలోకి తీసుకొచ్చాం అనమాట. సో దట్ ఏంటంటే ఆడియన్స్ అది వచ్చినప్పుడు ఆ రిలేషన్షిప్ తోటి ఆ సీన్ కి ఇంకా బాగా కనెక్ట్ అవుతాడు. సో అలా యూజ్ చేయడం జరిగింది. ఈ మధ్య ధురంధర్లో కొన్ని సెగ్మెంట్స్ మనం చూసాం. ఒక యాక్షన్ ఎపిసోడ్ జరుగుతుంటుంది, ఒక పాపులర్ హిందీ సాంగ్ వస్తుంటుంది. అంటే యాక్షన్ ఎపిసోడ్ కి దానికి క్వైట్ కాంట్రాస్ట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తాం, ఆ మూడ్ లోకి వెళ్తుంటాం. అవునండి, ఇది కూడా దాన్ని అలా అనుకోవచ్చు. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. ఏదైతే ఇప్పుడు ఒక కరెంట్ నెరేటివ్ ట్రెండ్ ఉందో, వీ ట్రై టు లైక్ యూజ్ దోస్ నెరేటివ్ ట్రెండ్స్. ఎడిటింగ్ లో చూస్తారు మీరు రేపు, అలాగే మ్యూజిక్ లో చూస్తారు. వీ ట్రైడ్ అవర్ బెస్ట్ అండి. లెట్స్ సీ, దిస్ ఇస్ డెఫినెట్లీ ఒక రకమైన ఎక్స్పెరిమెంట్. కథ ఉంది దీంట్లో, సాలిడ్ ప్లాట్ ఉంది, మంచి క్యారెక్టర్స్ ఉన్నారు, అద్భుతమైన యాక్టర్లు కుదిరారు దీనికి, అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఏంటంటే, కాకపోతే అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ ఆల్సో స్లైట్లీ అన్ ఎక్స్పెరిమెంటల్ జోన్. సెకండ్ హాఫ్ టువర్డ్స్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఫిలిం రిఫరెన్సెస్ అవన్నీ వస్తూ ఉంటాయి. అలా అట్ ద సేమ్ టైం కథ పరిగెడుతూ ఉంటుంది. వర్కౌట్ అవుతుంది అనేది నా హోప్. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే, మనం ఎప్పుడు క్యాలిక్యులేటెడ్ గా ఉంటే కొత్త రకమైన ప్రయత్నాలు చేయలేమండి. వీ టుక్ ద రిస్క్. ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఒక రిస్క్ ఉంటుంది. వీ హోప్ ఇట్ విల్ డెఫినెట్లీ పే అవుట్ ఇన్ ద థియేటర్. మేము ఎంజాయ్ చేసాము, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు అనేది మాకున్న నమ్మకం. ఎవరెవరి రిఫరెన్స్ కనబడతాయి? మల్టిపుల్ రిఫరెన్స్ ఉన్నాయి. అది మనం మీరు ఆల్రెడీ ట్రైలర్ లో చూసారు. వాటి సలార్ రిఫరెన్స్ ఒకటి ఉంది, అది యాక్షన్ సీక్వెన్స్ వచ్చినప్పుడు అలా అలా యూజ్ చేసాం అనమాట. అండ్ కేజీఎఫ్ రిఫరెన్స్ ఫస్ట్ నుంచి చూస్తున్నారు మీరు. అండ్ మీరు ఇంకా మల్టిపుల్ చూస్తారండి. లెట్స్ కీప్ ఇట్ యాజ్ సర్ప్రైజ్ ఫర్ ద ఆడియన్స్. థియేటర్ లో వచ్చిన ఆడియన్స్ అది మనం సర్ప్రైజ్ కింద